పశ్చిమాసియాలో అగ్నిగుండం రగులుతోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో అగ్రరాజ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉత్తర కొరియా తన అణ్వస్త్ర అమ్ముల పొదిని మరింతగా పెంచుకుంది. మీరక్కడ బిజీగా ఉంటే నేనిక్కడ బలపడుతున్నాను అన్నట్టుగా కిమ్ జోంగ్ ఉన్ అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యం కలిగిన సరికొత్త యుద్ధ నౌకని సిద్ధం చేశారు. కేవలం సిద్ధం చేయడమే కాదు, తన కళ్ల ముందే ఆ నౌక నుంచి క్రూయిజ్ మిసైళ్లని ప్రయోగించి సత్తా చాటారు. అగ్రరాజ్యం ఇరాన్ను నియంత్రించే పనిలో ఉంటే కిమ్ సముద్ర గర్భం నుంచి అణుదాడులు చేసే స్థాయికి ఎదిగారు. అసలు కిమ్ తనిఖీ చేసిన ఆ డిస్ట్రాయర్ ప్రత్యేకత ఏంటి? పశ్చిమ దేశాల్లో ఈ వార్త ఎందుకు ప్రకంపనలు సృష్టిస్తోంది? ఈ స్టోరీలో చూద్దాం. ప్రపంచ రాజకీయాలు మరోసారి అణ్వాయుధాల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై అమెరికా ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఒత్తిడి పెంచుతున్న వేళ, మరోవైపు ఉత్తర కొరియా మాత్రం తన అణు సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. అమెరికా దృష్టి పశ్చిమాసియాపై కేంద్రీకృతమై ఉన్న సమయంలోనే తూర్పు ఆసియాలో ఒక వ్యూహాత్మక మార్పు చోటు చేసుకుంటోంది. అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యాన్ని కలిగిన నౌకాదళాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఉత్తర కొరియా ముందుకు సాగుతోంది. ఇదే నేపథ్యంతో కొత్త యుద్ధ నౌక డెస్ట్రాయర్ను తమ నౌకాదళంలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ నౌకను స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తనిఖీ చేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ కొత్త డెస్ట్రాయర్ ఉత్తర కొరియా నౌకాదళానికి చేరబోయే మూడో ప్రధాన యుద్ధ నౌక అని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కథనంలో పేర్కొంది. బుధ, గురువారాల్లో నాంపో పట్టణంలోని పశ్చిమ ఓడరేవులను కిమ్ జోంగ్ ఉన్ సందర్శించి నిర్మాణ దశలో ఉన్న ఖోయి హయేన్ రకం డెస్ట్రాయర్ను పరిశీలించారు. ఇది సాధారణ యుద్ధ నౌక కాదని, ఆధునిక వ్యవస్థలతో ముఖ్యంగా క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంతో రూపొందించబడుతోందని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఉత్తర కొరియాకు ఇప్పటికే 2025 ఏప్రిల్లో రెండో డెస్ట్రాయర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మూడో డెస్ట్రాయర్ దాదాపు 5,000 టన్నుల సామర్థ్యంతో సిద్ధమవుతోంది. 5,000 టన్నుల కెపాసిటీ అంటే ఇది తేలికపాటి పర్యవేక్షణ నౌక కాదని, ఈ మధ్యస్థ స్థాయి యుద్ధ నౌక అని విశ్లేషకులు చెబుతున్నారు. సముద్ర మార్గాల్లో దీర్ఘకాలిక మిషన్లు నిర్వహించగలదని, క్రూయిజ్ క్షిపణులు, వాయురక్షణ వ్యవస్థలు, సముద్రంలో శత్రు నౌకలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాలను ఈ నౌకలో ఉండే అవకాశం ఉందని సైనిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా తన అణు వ్యూహాన్ని భూభాగానికి మాత్రమే పరిమితం చేయకుండా సముద్ర మార్గాల్లోకి విస్తరించాలనే సంకేతమిస్తోంది. ఇప్పటి వరకు ఉత్తర కొరియా అణు సామర్థ్యం ప్రధానంగా భూభాగం నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులపైనే ఆధారపడింది. కానీ సముద్రం నుంచి ప్రయోగించే క్షిపణులు వ్యూహాత్మకంగా మరింత ప్రమాదకరం. ఎందుకంటే వాటి కదలికలను ట్రాక్ చేయడం కష్టం. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల నుంచి ప్రయోగించే క్షిపణులు ప్రత్యర్థి దేశాలకు ముందస్తు హెచ్చరిక సమయాన్ని కూడా తగ్గిస్తాయి. భూమి, ఆకాశం మాత్రమే కాదు, సముద్రం కూడా మా పరిధిలోనే ఉంది అనే సంకేతాన్ని ఇస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా యుద్ధ నౌకను తనిఖీ చేయడం, క్షిపణి ప్రయోగాన్ని వీక్షించడాన్ని అంతర్గత రాజకీయ సందేశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ ప్రజలకు, సైనికులకు ఒక నమ్మకం కల్పించడం కోసం కిమ్ ఈ పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య కూడా దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతున్నామనే భావనను కిమ్ బలపరుస్తున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ వేదికపై కూడా మమ్మల్ని నిర్లక్ష్యం చేయలేరు అనే సంకేతాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఉత్తర కొరియాకు ఒక వ్యూహాత్మక అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా దృష్టి ఒకేసారి పలు ప్రాంతాలపై పడాల్సిన పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో ఇరాన్ ఉద్రిక్తతలు, యూరప్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆసియాలో చైనా ప్రభావం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తర కొరియా తన అణు క్షిపణి సామర్థ్యాలను విస్తరించేందుకు వేగం పెంచుతోంది. సముద్ర ఆధారిత అణు నిరోధక శక్తి సాధించడం ద్వారా తనపై దాడి చేయాలనుకునే దేశాలకు మరింత ఖర్చుతో కూడిన నిర్ణయంగా మార్చాలని చూస్తోంది. అయితే ఈ చర్యలు ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జపాన్ ఇప్పటికే తన రక్షణ బడ్జెట్ను పెంచుతోంది. దక్షిణ కొరియా కూడా ఆధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. అమెరికా తన ఇండో పసిఫిక్ వ్యూహాన్ని మరింత దృఢంగా అమలు చేసే అవకాశం ఉంది. దీంతో ఉత్తర కొరియా ఒక అడుగు ముందుకు వేస్తే ప్రత్యర్థులు కూడా ఒక అడుగు ముందుకు వేయడం ఖాయంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో అణు నిరోధక సమతుల్యత అనే అంశం కీలకంగా మారుతోంది. ఒక దేశం అణు సామర్థ్యాన్ని పెంచితే మరొక దేశం కూడా సమానంగా లేదా ఎక్కువగా పెంచే ప్రయత్నం చేస్తోంది. మొత్తంగా ఉత్తర కొరియా నౌకాదళంలోకి చేరబోయే ఈ మూడో డెస్ట్రాయర్ కేవలం ఒక యుద్ధ నౌకగా మాత్రమే కాకుండా అది ఒక వ్యూహాత్మక ప్రకటనగా మారింది. కిమ్ జోంగ్ ఉన్ అడుగులు ఇప్పుడు ఆసియాలో కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. అణు సామర్థ్యం ఉన్న దేశాలను అమెరికా ఒకేసారి నియంత్రించగలదా, లేక కిమ్ తన నౌకాదళంతో పసిఫిక్ మహాసముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తారా అనేది అత్యంత కీలకం కాబోతున్నాయి.